అవును, చందు ఎక్కడ కృష్ణ? వాళ్ళ బావకి గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళింది వదిన. వచ్చేసావా? పదమ్మ వెళ్దాం. ఈ రోజు వీడంతు చూడాలి. నార్సింగ్ ఎటుపోవాలి సార్? నార్సింగ్కి వెళ్ళాలా? అవును సార్. రాజా, నన్నే బెదిరిస్తావురా? పోనీరా, పోనీ. ఓ గాడ్. రాజా, 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 రాజా. అమ్మా పదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏమైంది? వస్తుంటే దారిలో ఇతని మీద ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు డాక్టర్. ఓ, యాక్సిడెంటా? అవునండి. థియేటర్లోకి తీసుకురండి. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. అదేంటి డాడీ, యాక్సిడెంట్ అని చెప్పారు? ఇండియాలో ఇలాగే చెప్పాలమ్మా. ఎవరో అటాక్ చేశారు అంటే పోలీస్ కేసు ఫైల్ అయ్యేదాకా పేషెంట్ని ఎవరు టచ్ చేయరు. ఓ, అదో ప్రాబ్లం ఉందా? రాజా మీద అటాక్ చేసింది ఎవరు డాడీ? మన ల్యాండ్ ఆక్యుపై చేశారు కదా, వాళ్ళేనమ్మా. అంటే మన ల్యాండ్ గురించి వాళ్ళతో గొడవ పడినందుకే ఇలా చేసుంటారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మనకి సహాయం చేయడం వల్ల అతనికి ఇలా జరిగిందంటే తనని సేవ్ చేయాల్సిన బాధ్యత మనదే డాడీ. అవునమ్మా, శంకర్ నా వల్ల కాదు అన్నా నేను చేస్తానని పట్టుపట్టి మనకు సాయం చేశాడు. తనని ఎలాగైనా కాపాడాలి.
నేను తెచ్చిన డ్రెస్ ఎలా ఉంది? నీ సెలక్షన్ కదా, ఎందుకు బాగుండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. 1 మినిట్. ఈరోజు మీకు దిష్టి తగులుతుంది. హలో 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 హలో, ఈరోజు నా పెళ్లి కాదు, బర్త్డే. ఇలా బుగ్గన చుక్కలు పెట్టుకుని పోతే పెళ్లి కొడుకు వచ్చారనుకుంటారు. పద, గెస్ట్లు వస్తూ ఉంటారు. ఏంటి మీ వారిని బ్రహ్మాండంగా రెడీ చేసి నువ్వింత సింపుల్ గా వచ్చేసావు? నేను గాని రెడీ అయితే ఆయన్ని డామినేట్ చేసేస్తానేమో అని. నువ్వు ఎంత రెడీ అయినా సరే మా బావని డామినేట్ చేయలేవులే. నువ్వేంట్రా అక్కకి సపోర్ట్ చేయకుండా? నేనెప్పుడు మా బావ పార్టీయే. దేశంలో ఉండే పార్టీలు చాలక ఇళ్లలో కూడా పార్టీలు ఎందులే గాని ముందు వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలి. పద. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. అవును, మమ్మీ వాళ్ళు ఎక్కడ్రా? అది బావకి గిఫ్ట్ కొనడానికి మమ్మీ వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళారులే. హాయ్ మాయా. హాయ్ డాడీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అశోక్. థ్యాంక్ యూ. రా మమ్మీ. పద. ఏంటి అంకుల్, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? చిన్న పని మీద బయటికి వెళ్ళొచ్చానులే. చిన్నమామయ్య వాళ్ళు రాలేదా? చందు బయటికెళ్ళింది. రాగానే తనని తీసుకొస్తానని ఇంటి దగ్గరే ఉన్నాడు. అందరూ వచ్చేసారు మమ్మీ. బాబాయ్ వాళ్ళు కూడా వచ్చుంటే స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం కదా. ఓ, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? ఎంతసేపు అమ్మా, వచ్చేస్తాడులే. నీ పుట్టినరోజుకి ఓ స్మాల్ గిఫ్ట్ బాబు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య? ఏదో మా గుర్తుగా ఉంటుందిలే బాబు. చాలా బాగుంది డాడీ. మరి నాకేది? అనేది నా మైండ్ వాయిస్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడే ఏం చెప్పలేం. ప్రమాదం ఏం లేదు కదా? బలమైన గాయాలయ్యాయి. బ్లడ్ బాగా పోయింది. కండిషన్ క్రిటికల్గానే ఉంది. ప్లీజ్ డాక్టర్, అతన్ని ఎలాగైనా కాపాడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. పేషెంట్ మీ బంధువా? అంతకన్నా ఎక్కువే. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. డాడీ, రాజా ఫ్రెండ్ శంకర్కి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదేమో. తన గురించి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఓకే. హలో శంకర్ గారు, నేను కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను. కృష్ణప్రసాద్ గారు, మీరా? చెప్పండి సార్. రాజా మీద ఎవరో అటాక్ చేశారండి. ఏంటి,
బాగా గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్ తీసుకొచ్చాం. ఏ హాస్పిటల్? వెంకట్ హాస్పిటల్. మీరు వెంటనే బయలుదేరండి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. మాధవి, అమ్మా మాధవి, ఏంటన్నయ్యా? రాజా మీద ఎవరు అటాక్ చేశారమ్మా. హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్దాం పద. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఆలస్యం అయిపోయింది. కేక్ కట్ చేసి ఉంటారు అనుకున్నాను. మా చిన్నమామయ్య గారు ఇంకా రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఏంట్లల్లి ఇంకా రాలేదు? అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అదే అర్థం కావడం లేదు. ఏంటండి వీళ్ళు ఇంకా రాలేదు? అదే అర్థం కావట్లేదు. గిఫ్ట్ కోసం వెళ్ళిన చందు ఇంకా రాకుండా ఉంటుందా? ఇంతసేపు రాకుండా ఏం చేస్తోంది? చందుని నేరుగా ఇక్కడికి రమ్మని కృష్ణను మనతో పాటు తీసుకొచ్చుంటే బాగుండేది. ఇంత లేట్ చేస్తారని అనుకోలేదు కదా. వచ్చేస్తారులే డాడీ. బావగారికి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్ కదా. చందు చెల్లెలు ఊరంతా తిరిగేస్తా ఉంటది. నేను లోపల అరేంజ్మెంట్స్ చూస్తాను. మీరేం వరి అవ్వకండి. ఏమో అనుకున్నాను. మీ వారి బర్త్డేని చాలా గ్రాండ్ గానే చేస్తున్నావుగా. ఈ మాత్రం చేయకపోతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుని మాత్రం ప్రయోజనం ఏముంది? మరి ఇంకెందుకు ఆలస్యం? కేక్ కట్ చేయొచ్చు కదా. మా బాబాయ్ చందు రాలేదు. వాళ్ళు వస్తే కేక్ కట్ చేయడమే. ఏంటి అంకుల్, చిన్నమామయ్య గారు ఇంకా రాలేదు. అసలు చందు ఎక్కడికి వెళ్ళింది? నీకు గిఫ్ట్ తీసుకురావాలని బయటికి వెళ్ళింది బాబు. తను ఒక్కతే రావటం ఎందుకులే అని ఇద్దరం వస్తాంలే అని మా మరిది గారు కూడా ఆగిపోయారు. ఇంకా రాకపోవడం ఏంటి? వస్తూ ఉంటారులే బాబు. రాజా ఇక్కడ లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు కండిషన్ క్రిటికల్గానే ఉందని చెప్తున్నారు. రాజా మీద అటాక్ చేసింది ఎవరు సార్? ఆ భిక్షు తమ్ముడు. వాడా రాజాని చంపాలి అనుకున్నాడంటే వాడిక బ్రతకూడదు. అన్నయ్య ఆగు. ఇప్పుడు ఇదా ముఖ్యం. రాజా లోపల సీరియస్ కండిషన్ లో ఉన్నాడని చెప్తుంటే ఇప్పుడు నువ్వెక్కడికి? రాజా బెడ్ మీద కళ్ళు తెరిచేసరికి వాడి శవం శ్మశానంలో ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మీకు? వాళ్ళని మీరు కొడతారు, వాళ్ళు మిమ్మల్ని కొడతారు. చావు బ్రతుకుల్లో ఈ ఆటలేంటన్నయ్యా? ఇలాంటి ప్రమాదం ఉంటుందని రాజాని ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు అంటాను. ప్రమాదం ఒంటరిగా వెళ్ళినా వస్తుంది, గుంపులుగా వెళ్ళినా వస్తుంది. దొంగ దెబ్బ తీసుంటారమ్మా. ఎలాగైతేనే దెబ్బ తీశారు కదా.
ఇదంతా నాకు హెల్ప్ చేయడం వల్లే కదా. ఈ గొడవలు నాకు వాళ్ళకి మధ్య మొదటి నుంచి ఉన్నాయమ్మా. నీకున్నాయి కానీ రాజాకి వాళ్ళకి లేవుగా. మీరే మరీ కాకండి. రాజాకేం కాదు. రాజా మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. డబ్బు గురించి బాధలేదు సార్. అంతగా అవసరమైతే రాజా కోసం నా ఆస్తినంతా వదులుకుంటాను. మీరు ఖర్చు పెట్టలేరని కాదు, నాకు సహాయం చేయడం వల్లే రాజాకి ఇలా జరిగింది కాబట్టి తనని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. కళ్ళల్లో కన్నీళ్ళు. అయిన వాళ్ళు ఆపదలో ఉంటే కన్నీళ్ళకి కారణం కావాలా? రాజా మీకంతా అయినవాడా? మాకు తెలియనంత దూరం నుంచే వచ్చాడు. ఈరోజు మా మనిషి అయ్యాడు. మనిషికి మనిషిని దగ్గర చేసేది మంచితనమే కదండి. రాజా లాంటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. తనను బాధ పెట్టిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేంత మంచి మనిషి రాజా. రాజా గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. తను ఎక్కువ మాట్లాడ్డనుకుంటా. మాట్లాడ్డు కానీ తన మనసు మాట్లాడుతుంది, తన మంచితనం మాట్లాడుతుంది. అర్థం చేసుకోగలిగితే ఆకాశం అంత ఎత్తున కనిపిస్తాడు రాజా. అలాంటి రాజాని కొట్టడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో. రాజాకేం కాదు. ఏదినైతే వాళ్ళని వదిలిపెడతామా? వాళ్ళ అంతు చూడము. రాజా అంటే మీకెంత అభిమానమో మీ మాటలే చెప్తున్నాయి. మీ అభిమానమే తనని కాపాడుతుంది. సార్, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ ఉంది సార్. మేము బయలుదేరుతాం సార్. ఒక్క 10 minutes వెయిట్ చేయండి ప్లీజ్. చందు, ఇంట్లో ఫంక్షన్స్ అంతే మర్చిపోయాం. పెదనాన్న ఫోన్ చేస్తున్నారు. అన్నయ్య ఎక్కడున్నారా? ఇంట్లో ఫంక్షన్ అని తెలుసు కదా, రావడానికి ఇంతసేపా? ఇక్కడ అందరూ వెయిటింగ్. సారీ అన్నయ్య, ఫంక్షన్కనే బయలుదేరాం. దారిలో అనుకోకుండా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. హాస్పిటల్కా?
ఎందుకు? రాజా మీద ఎవరు అటాక్ చేస్తే ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. తనని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. రాజానా? వాడి గురించి మీరు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? చాలా సీరియస్ కండిషన్ అన్నయ్య. వాడు ఏ కండిషన్లో ఉంటే నీకెందుకురా? ఫంక్షన్కి బయలుదేరిన వాళ్ళు నేరుగా ఇంటికి రావాలి కదా. సాటి మనిషి చావు బతుకుల మధ్య ఉంటే వదిలేసి ఎలా రావాలన్నయ్య? మనిషే గాని వాడి గురించి ఆలోచించడం ఏంట్రా? నీ అంత కఠినంగా నేను ఉండలేనన్నయ్య. ఏ నీకేమన్నా బంధువా వాడు? బంధువులు కూడా చేయలేని సాయం అతను చేసి పెట్టాడు కదన్నయ్య. అది సాయం కాదు, వాడి వృత్తి. చేసిన పనికి కూలి పారేస్తే చాలు, కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతాం? వాడి గురించి మరోలా మాట్లాడడం నాకు చేత కాదు. ఇక్కడ అందరూ వచ్చారు, ఒక్క నీకోసమే వెయిటింగ్. రాజాని అలా వదిలేసి నేను రాలేనన్నయ్య. చెప్పడరా వాడు? వాడి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోతాం అంటున్నారు. అల్లుడు గారికి ఎలా ఉంటుంది? వెంటనే బయలుదేరరా. రాజా కోలుకునే వరకు నేను రాలేనన్నయ్య.